అరటిపండు నోటిలో కుక్కి పెళ్లి ఇంటినుంచి తీసుకునివెళ్ళి 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, ఆపై హత్య. పవన్ ఏమన్నారంటే, పెళ్లికి వెళ్లానన్న ఆనందంతో చిందులేసిందా చిన్నారి. రంగురంగుల లైటింగ్స్ చూసి కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టానేమో అనుకుంది. అంతలోనే తన వయసున్న పిల్లలు కిలకిలమంటూ ఆడుకోటం చూసి వారి జట్టులో చేరాలనుకుంది. అలా అమ్మానాన్న దగ్గరనుంచి కాస్త దూరం జరిగింది. అదే ఆ చిన్నారి చేసిన పాపమైంది. ముక్కు పచ్చలారని ఆ 3 ఏళ్ల చిన్నారిపై కన్నేసిన దుర్మార్గుడు పరిచయం ఉన్న వ్యక్తిగా ఆడించాడు. తన మామయ్య, బాబాయ్, అన్నయ్యలాగే అతను ఆటలాడిస్తున్నాడని మురిసిపోయింది. అంతలోనే వాడి వికృత రూపానికి బలైపోయింది. కడపలో జరిగిన దారుణం గురించి వింటే గుండె తరుక్కుపోతుంది. 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆపై హత్య చేసేశాడు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిందెవరు? అసలు ఇంత దారుణం జరుగుతుంటే పెళ్లింటవారు ఎవరూ కనిపెట్టలేదా? వాచ్ ది స్టోరీ. కడప జిల్లా మైలవరం మండలంలో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రొద్దుటూరుకు చెందిన ఈ కుటుంబం బంధువుల పెళ్లి కోసం మైలవరం మండలానికి వచ్చారు. తల్లిదండ్రులతో పాటుగా పెళ్లికి వెళ్లిన ఓ 3 ఏళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. అయితే పెళ్లి హడావుడిలో పడిపోవటంతో చిన్నారి తల్లిదండ్రులు పాప విషయం గమనించలేదు. అమ్మ దగ్గర ఉండి ఉంటుందిలే అని ఆ తండ్రి, వాళ్ళ నాన్న దగ్గర ఉండి ఉంటుందిలే అని ఆ తల్లి అనుకున్నారు. అయితే ఇద్దరూ ఒకేసారి పాప ఎక్కడుందని అడగటంతో నీ దగ్గర్లేదా అంటూ ఇద్దరూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. దీంతో చిన్నారి గురించి అందర్నీ అడగటం మొదలుపెట్టారు. ఎవరిని అడిగినా చూడలేదని అన్నారు. పెళ్లి మండపం వద్ద ఆడుకుంటున్న చిన్నారి అకస్మాత్తుగా ఎవరికీ కనిపించకుండా పోయింది. దీంతో బంధువులంతా కలిసి చిన్నారి గురించి వెతకడం మొదలుపెట్టారు. అయితే పెళ్లికి వచ్చిన అదే గ్రామానికి చెందిన రహమతుల్లా బాలికను ఆడిస్తున్నట్టు నటించాడు. ఆ తర్వాత మాయమాటలు చెప్పి చర్చి వెనక్కి తీసుకువెళ్ళాడు. అరటిపండు తింటావా అంటూ చిన్నారి నోట్లో అరటిపండు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఎవరికైనా తెలుస్తుందనే భయంతో చిన్నారిని చంపేసి వెనక ఉన్న ముళ్ళ పొదల్లో పడేసి ఏమీ తెలియనట్టు వచ్చేశాడు. అప్పటికీ చిన్నారి కోసం వెతుకుతుంటే తాను కూడా వెతుకుతున్నట్టు నాటకమాడాడు. ఇంతలో రహమతుల్లా చొక్కామీద రక్తపు మరకలు కనిపించాయి. దీంతో బాలిక తల్లిదండ్రులు, బంధువులు గట్టిగా నిలదీయటంతో అక్కడినుంచి పారిపోవటానికి ట్రై చేశాడు. వెంటనే స్థానికులు రహమతుల్లాను పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఇంతలోనే మరికొంతమందికి ముళ్ళపొదల్లో చిన్నారి మృతదేహం కనిపించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించటంతో రంగంలోకి దిగిన పోలీసులు రహమతుల్లాను అదుపులోకి తీసుకున్నారు. అన్యం పుణ్యం తెలియని 3 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా రేప్ చేసి ఏమాత్రం జంకు బెంకు లేకుండా చంపేసిన రహమతుల్లాపై స్థానికులు భగ్గుమన్నారు. రహమతుల్లా ఉంటున్న ఇంటిని జేసీబీ సాయంతో కూల్చేశారు. అంతేకాకుండా నిందితుడిని తమకు అందించాలంటూ పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగారు. అయితే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు హామీ ఇవ్వటంతో వారంతా వెనుతిరిగారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అభంశుభం తెలియని పసిమొగ్గపై బంధువుగా చెప్పబడుతున్న వ్యక్తే ఈ ఘాతకానికి పాల్పడటం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమన్నారు. ఈ ఘటన తన హృదయాన్ని తీవ్రంగా కలిచివేసిందని, సమాజంలో మనం ఎక్కడ విఫలమవుతున్నామనే ప్రశ్న మన ముందు నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులపై అఘాయిత్యాలు ఇంకా ఎంతకాలం? యావత్ సమాజం తలదించుకునే ఆకృత్యానికి పాల్పడిన అటువంటి నరరూప మృగాళ్లను కఠినంగా శిక్షించాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. గతంలో కథువాలో ఆసిఫా అనే చిన్నారిపై జరిగిన దారుణమైన అఘాయిత్యం, హత్య ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. అప్పుడు కూడా రోడ్డుపైకి వచ్చి పోరాటం చేశాను. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని బలంగా కోరుకున్నాను. అయినా మళ్లీ ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే నిందితుల్లో చట్టం నుంచి తప్పించుకోవచ్చనే ధీమా కారణం కావచ్చు అని అభిప్రాయపడ్డారు. ఈ దారుణానికి పాల్పడిన కిరాతకుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. నిందితుడికి అత్యంత కఠినంగా శిక్ష పడేలా చూడాలని, భవిష్యత్తులో ఇలాంటి పైశాచిక చర్యలకు పాల్పడాలంటేనే భయం పుట్టేలా చర్యలు తీసుకోవాలని న్యాయశాఖ, పోలీసు శాఖ ఉన్నతాధికారులను, డీజీపీని, హోంశాఖ మంత్రి అనితకు రిక్వెస్ట్ చేశారు. మరి ఇలాంటి నరరూప రాక్షసుడికి ఎటువంటి శిక్ష వేయాలని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.